Masters and my dear gods, గొర్రెను పెంచి అల్లారుగా ముద్దుగా పెంచి చివరికి దాన్ని కోసి మనం తింటున్నాం. అదేమి క్రిస్మస్? అది క్రిస్మస్ అవుతుంది ఏమిటి? చేపను కోసి క్రిస్మస్ నాడు చక్కగా పండుగ చేసుకుంటే మేకను కోసి, గొర్రెను కోసి, ఆవును కోసి, ఎద్దును కోసి, ఒంటెను కోసి, ఇదా యేసు ప్రభువు యొక్క సందేశం? ఇది కాదు. పైన ఉన్న యేసు ప్రభువు ఏడుస్తున్నాడు. పైనున్న బుద్ధుడు ఏడుస్తున్నాడు. పైనున్న మహావీరుడు ఏడుస్తున్నాడు. ఈ మేకలను గొర్రెలను కోసుకుని తినే పండుగను చూసి సత్యం లేదు. ఈ రక్తపాతములో పండుగ లేదు. కరుణ చూపించవలసింది తోటి మానవుడి మీద కాదు, తోటి జంతువు మీద, తోటి పక్షి మీద, తోటి చేప మీద. దసరా పండుగ చేసుకుని కోడిని మేకలను కోసుకుని, దీపావళి పండుగ చేసుకుని మేకలను గద్దలను తిని, సంక్రాంతి పండుగ చేసుకుని మొత్తం అంత నరికి, ఇదా బక్రీద్ అని చెప్పేసి మేకలన్నీ కోసి దేవుడికి తర్పణం ఇచ్చి రక్త తర్పణం, ఇదా? ఒకటే మతము, కరుణా మతము, శాకాహార మతము. ఇంకో మతాలు లేవు. ఏ యేసు ప్రభువుకు, బుద్ధుడికి, మహావీరుడికి ప్రాముఖ్యత లేదు. శాకాహారానికే ప్రాముఖ్యత ఉంది, గుర్తుంచుకోండి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క ఏకైక సిద్ధాంతం, ఏకైక మతము, అహింస, శాకాహారము. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా శాకాహారం అయినంత వరకు పిరమిడ్ మాస్టర్లు నిద్రపోరు. ఈ రోజు ఆఖరి వ్యక్తి కూడా భూమి మీద శాకాహారి అవుతాడో ఆలోచించి భూమికి పండుగలు, అప్పంచే పండుగలు ప్రారంభమవుతాయి. అంతవరకు కర్తవ్యం ఉంది. Christmas cannot be celebrated unless every person becomes a vegetarian on this earth. అదే యేసు ప్రభు యొక్క సందేశం. Love thyself with all thy heart and love thy neighbor as you love yourself. Who is your neighbor? నీ పొరుగువాడు ఎవడు? నీ పక్కన ఎవరెవరు జీవిస్తున్నారో వాళ్ళందరూ నీ పొరుగువాళ్ళు. నీ కోడి, నీ మేక, నీ గద్ద, నీ పాము మొత్తం అందరూ పొరుగువాళ్ళు. శివుడికి పాము పొరుగువాడు, గణపతికి ఎలుగ పొరుగువాడు, అయ్యప్ప స్వామికి నెమలి పొరుగువాడు, దుర్గాదేవికి పులి పొరుగువాడు, యమధర్మరాజుకి కాకి పొరుగువాడు, శివుడికి నంది పొరుగువాడు, సరస్వతికి హంస పొరుగువాడు. సత్యం మాట్లాడుకుందాం. ఇంకా సత్యంలో జీవిస్తున్నామా?
పొరుగువాడిని ప్రేమించడమే మతము, సమ్మతము, అదే ఆనందము, అదే ఆరోగ్యము, అదే ముక్తి, అదే జ్ఞానము, అదే విజ్ఞానము. పొరుగు వారిని ప్రేమించడమే. లవ్ దై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. సెకండ్, లవ్ దై నేబర్. సిమిలర్లీ మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే యేసు ప్రభు 2 కమాండ్స్మెంట్ ఇచ్చాడు మనకి. ఒకటి నిన్ను నువ్వు ప్రేమించుకో, ఒకటి నీ పొరుగువాడిని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు అంటే మానవుడు పిచ్చోడు అనుకుంటున్నాడు. ఇంకా పిచ్చి పోవాలి, ఇంకా పిచ్చితనము పనికిరాదు, దారుణములు పనికిరావు. అహింస పరమో ధర్మ. అహింస అన్నదే పరమధర్మం. కరుణ అన్నదే పరమ సత్యము. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నా చేతి నేను ముద్దు పెట్టుకోవడం కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో అన్నప్పుడు యేసు ప్రభు నీ శరీరాన్ని చెప్పలేదు, నిన్ను అన్నాడు. ఎలాగైతే రమణ మహర్షి నువ్వు ఎవరు అంటే నా పేరు సుబ్బారావు, నేను వెంకాయమ్మ కొడుకును అంటే ఒప్పుకోలేదు రమణ మహర్షి. నువ్వు ఎవరో నువ్వు నాకు చెప్పు. నేను నెల్లూరు వాసిని, లేకపోతే బెత్లెహేం వాసిని, లేకపోతే మక్కా వాసిని అని చెప్తే రమణ మహర్షి ఒప్పుకోడు. నిన్ను అడిగాను, నువ్వెవరు? ఆత్మ. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ఆత్మను ప్రేమించు అని. నా చేతి నేను ముద్దు పెట్టుకుంటే కాదు, అది నీ బాడీని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు. నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, దాని పేరే ధ్యానము. కనుక యేసు ప్రభు యొక్క ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్. అంటే నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, నీ ఆత్మను నువ్వు ఆలింగనం చేసుకో. నీ ఆత్మ యొక్క హంగులు పొంగులు రంగులు చూసి ఆనందంతో పరవశించు. నీ సమస్త శక్తి యుక్తులతో నీ ఆత్మను నువ్వు చుంబించుకో. నీ ఆత్మ యొక్క ఆలింగనములో నువ్వు పరవశమైపోయావు. అది లవ్ దై సెల్ఫ్ విత్ ఆల్ ద హార్ట్ అంటే. వి మస్ట్ బీ క్లియర్ ఇన్ యేసు ప్రభుస్ వర్డ్స్. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే ఇంకొక యేసు ప్రభువే దిగి రావాలి. ఇంకొకరికి అర్థమవుతుందేమిటి? ఒక బుద్ధుడిని అర్థం చేసుకుంటే ఇంకొక బుద్ధుడే దిగి రావాలి. ఒక కార్పోని అర్థం చేసుకుంటే ఇంకో క్యాస్పరోవే దిగి రావాలి, ఇంకొక ఆనందే దిగి రావాలి. ఒక కాళిదాసుని అర్థం చేసుకుంటే ఇంకొక కాళిదాసే దిగి రావాలి. ఒక పండిత్ రవిశంకర్ సితార్ మేస్ట్రో ఆయన అర్థం చేసుకుంటే ఇంకొక పండిత్ రవిశంకరే దిగి రావాలి భూమి మీదకి. మీరు నేను అర్థం చేసుకుంటామేమిటి? మన వల్ల అవుతుందా? మనకు ఆ రాగాలు తెలుసా? తెలియదు కదా. పండిత్ రవిశంకర్ని అర్థం చేసుకుంటే ఇంకొక పండిత్ రవిశంకరే దిగి రావాలి. యేసు ప్రభుని అర్థం చేసుకుంటే ఇంకొక యేసు ప్రభువే దిగి వస్తేనే కానీ యేసు ప్రభుని అర్థం చేసుకోజాలడు. నన్ను అర్థం చేసుకుంటే ఇంకొక పత్రికే రావాలి, ఇంకోటి ఎవరికి అర్థం కాదు. అది ఒక ఓషోని అర్థం చేసుకుంటే ఇంకొక ఓషో దిగి రావాలి. పక్క వాడికి ఓషో, పక్కింటి వాడికి ఆ ఓషో అర్థం కాడు. జీసస్ యొక్క పక్కింటి వాడికి జీసస్ అర్థం కాడు. పండిత్ రవిశంకర్ యొక్క పక్కింటి వాడికి ఇంకో వాడు అర్థం కాదు. ఎలా అర్థం అవుతారు? సంభవమా? ఒక వీరబ్రహ్మేంద్ర స్వామిని అర్థం చేసుకుంటే ఇంకొక వీరబ్రహ్మేంద్ర స్వామి దిగి రావాలి. This has to be understood. కాకమ్మ కథల్లో జీవించే కాలం పోయింది, సత్యంలో జీవించే సమయం ఆసన్నమైంది. రెండు 2012 సంవత్సరానికి పూర్వమే కాకమ్మ కథలన్నీ అయిపోయాయి. ఇంకా నో మోర్ కాకమ్మ కథలు. ఇక నుంచి సత్యమ్మ కథలు.
సత్యమ్మ కథలు రెండే రెండు. ఆ రెండు కూడాను యేసు ప్రభు చెప్పేశాడు. ఎవరికైనా రెండే రెండు, సూర్యచంద్రుల్లాగా. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ధ్యానం. నీ పొరుగువాడిని నువ్వు నీలా ప్రేమించు అంటే అహింస. పొరుగువాడిని ప్రేమించమంటే వాడికి పోయి ముద్దు పెట్టుకోవడం కాదు, వాడికి చెడుపు చేయకుండా ఉంటే చాలు. కోడిని కోయకుండా ఉంటే చాలు, మేక కోయకుండా ఉంటే చాలు. మేక నీ కోసం పుట్టలేదు, కోడి నీ కోసం పుట్టలేదు, చేప నీ కోసం పుట్టలేదు, మేక తన కోసం పుట్టింది. యేసు ప్రభువుకి తండ్రి ఎవరో, మేక కూడా తండ్రి అతనే. యేసు ప్రభుకు తండ్రి ఎవరో, చేప పిల్లకు కూడా తండ్రి అతనే. అతనే, అది కాదు. వీఆర్ ఆల్ స్వయంభూ. అది స్పిరిచువల్ సైన్స్. మనకు ఇంకొక తండ్రి ఇంకొక తల్లి లేరు. వీఆర్ ఆల్ స్వయంభూ. మనంతటా మనం పుట్టిన వారం. ఆత్మ పదార్థము ఆలోచించి నేను ఏనుగుగా వెళ్తాను అని ఏనుగుగా వస్తుంది, నేను కోడిలా వస్తానని చెప్పి కోడి. ఆత్మ పదార్థం మన నిశ్చయంతో, మన నిర్ణయంతో, మన ఎరుకతో, మన ఎంపికతో మనం వస్తాం. మనల్ని పుట్టించే నాథుడు ఎవడు లేడు, మనమే మనల్ని మనం పుట్టించుకునే నాథులం. వీఆర్ ఆల్ స్వయంభూ. ఆత్మతత్వమే చేపగా అనుభవం కోసం చేపగాను, కోడిగా అనుభవం కోసం కోడిగాను, మేకగా అనుభవం కోసం మేకగాను వస్తుంది. మానవుడుగా శరీరాలు రకరకాలు, అనేకానేకాలు, ఆత్మ పదార్థం ఒకటే. స్పిరిచువల్ సైన్స్. వేమన అన్నాడు, పక్షి జాతి బట్టి పలక హింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినడువాడు వసుధ చండాలు. నేను అన్నది లేదు, అలాగే నేను చస్తున్నాను అన్నది లేదు, నేను పుట్టాను అనేది లేదు, నేను అన్నదే లేదు. ఎంత వేదాంతం కరెక్ట్ అయినా నో రక్తపాతం. ఇది ఎంత నాటకమైనా నో రక్తపాతము ప్లీజ్. ఇది ఎంత అనుభవాల కోసం వచ్చినా జన్మ, ఆ అనుభవం మాత్రం వద్దు. యేసు ప్రభు చెప్పాడు, అన్లెస్ దెన్ 2 eyes become one, you cannot enter the kingdom of God. నీ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. 2 కళ్ళు అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? ఒకటి కావడం అంటే ఏమిటి? 2 కళ్ళు అంటే ఒక కన్ను పేరు చర్మచక్షువు, రెండో కన్ను పేరు మనోచక్షువు. ఈ 2 చక్షులు కలిసి దివ్య చక్షువు కాకపోతే నీ యొక్క దేవుని సామ్రాజ్యంలో నువ్వు ప్రవేశింపజాలవు అన్నాడు. ఇంపాసిబుల్. నీ మనోచక్షువు చర్మచక్షువు 2 లయమైపోతే, 2 శూన్యమైపోతే అప్పుడే 3వ కన్ను తెచ్చుకుంటుంది. 1, 2 పోవాలి, అప్పుడు 3వది వస్తుంది. 1 అంటే చర్మచక్షువు, 2 అంటే మనోచక్షువు. ఈ 2 పోయినప్పుడే, వైదొలిగినప్పుడే 3వ చక్షువు వస్తుంది. ఆ 3వ చక్షువు పేరు దివ్య చక్షువు. ఆ దివ్య చక్షువు వస్తే గాని నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు అన్నాడు. అది యేసు ప్రభు యొక్క ప్రబోధము. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ 2 కళ్ళు ఏకము కావాలి. అంటే నీ చర్మచక్షువు, నీ మనోచక్షువు 2 మూసివేయబడేవాలే. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నాడు యేసు ప్రభు. ఐ అంటే శరీరం కాదు, గుర్తుంచుకోండి. ఐ ఈజ్ నెవర్ యువర్ బాడీ. ఆ మిస్టేక్ ఎప్పుడు చేయొద్దు, ఆ ఆలోచన తీసేయండి. ఐ ఈజ్ నాట్ ద ఫిజికల్ బాడీ. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు, ఆత్మను. నేను 40 రోజులు ఉపవాసం చేశానంటే నా శరీరంతో ఉపవాసం కాదు. ఇక్కడ ఇడ్లీ తిను,
దోశ తిను, ఏమైనా తిను, కానీ ఇక్కడ శూన్యం ఉండాలి, ఇక్కడ ఉపవాసం ఉండాలి. ఏకధాటిగా ఆయన 40 రోజులు మనసు శూన్యం చేసుకుని ఉన్నాడు. 7 ఏళ్ల వయస్సులోనే. ఎస్సీన్స్ అని చెప్పేసి ఆయన వాళ్ళు దగ్గర నేర్చుకున్నాడు అంత ధ్యానం 7 ఏళ్ల వయసులో. గ్రేట్ పిరమిడ్లో ఆయనకి ధ్యానం నేర్పించారు, ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్లో. 7 ఏళ్ల వయసులో ఆయనకి ఉపనయనం అయింది. అంటే ఈ కొత్త నయనం వచ్చింది, థర్డ్ ఐ. దాన్ని చూసే అన్లెస్ thine two eyes become one, you cannot enter the kingdom of God అన్నాడు. Unless you become like a child, you cannot enter the kingdom of God. నువ్వు ఒక బాలుడిలాగా కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. చిన్నపిల్లలందరికీ కూడా మూడో కన్ను ఉంటుంది, తర్వాత పోతుంది. సమాజం చికెన్ మటన్ తినిపిస్తుంటుంది కనుక, పండుగలు చేస్తుంటుంది కనుక ఆ మూడో కన్ను అంతా ఉష్ కాకేయింది. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండాలి. అప్పుడే చిన్నపిల్లవాడికి మనసు లేదు. He doesn't think. There is no thinking, there is only living. There is a great living without any thinking. That is how you should become a yogi. Kanaka, unless you become like a child, you cannot enter the kingdom of God. నువ్వు చిన్న పిల్లవాడిలా కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. చిన్న పిల్లవాడు కోడిని కోసుకుని తింటాడా? కోడితో ఆడుకుంటాడా? పెద్దవాళ్ళు కోడిని కోసుకుని తింటారు, కోడితో ఆడుకోరు. పెద్దవాళ్ళు మేకని కోసుకుంటారు, మేకతో ఆడుకో. చిన్న పిల్లవాడు మేకని తినాలి అని కోరిక వస్తుంది ఏంటి వాడికి? ఆడుకుందాం అంటాడు. అలాంటి మైండ్ వస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలవు. యేసు ప్రభువు చెప్పిన మాటలు మనకి అర్థం కాలేదు, ఎందుకంటే మనం యేసు ప్రభువు కాదుగా, ఆయనలా ధ్యానం చేయలేదుగా. ఐ ఫాస్టెడ్ ఫర్, ఆయన ఏకదాటిగా 40 రోజులు ధ్యానంలో ఉన్నాడు. 40 రోజులు ఎవరైతే ఏకదాటిగా అలా ధ్యానం చేస్తారో అలాంటి వాళ్ళకే ఏకదాటిగా ధ్యానం చేసే వాళ్ళ యొక్క పలుకులు అర్థమవుతాయి, ఇంకోళ్ళకి అర్థమవుతాయి ఏంటి? వీళ్ళు 40 రోజులు మేకలు తినే వాళ్ళకి అర్థమవుతుంది ఏమిటి? 40 రోజులు రక్తపాతం చేసి యేసు ప్రభువుని అందుకుంటారా? ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్, అండర్స్టాండ్? వెన్ ట్రూత్ ఈజ్ సింపుల్, సింపుల్గా జీవించే వాళ్ళకి అది అర్థమవుతుంది, కాంప్లికేటెడ్గా జీవించే వాళ్ళకి అర్థం కాదు. చిన్న పల్లె వాళ్ళు సింపుల్ ఫిలో, వాడు మేకర్ నుంచి చంపడు, వాడు ఇంపాసిబుల్.